కేరళకు చెందినటువంటి నిమిషప్రియ యెమెన్లో 2016లో ఒక వ్యక్తిని చంపినందుకు గాను ఆమెకి ఉరిశిక్ష పడింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోవడంతో యెమెన్ ప్రభుత్వం అయితే తాత్కాలికంగా ఆ ఉరిశిక్షను అయితే వాయిదా వేసింది. ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమెకి అండగా ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అయితే చాలా వరకు ముందుకు వచ్చింది. అలాగే న్యాయపరంగా కూడా వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టు నుంచి ఆ కేంద్రాన్ని స్పందించేలా చేయడం, కేంద్రము యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. అంతకుముందే కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ దౌత్య కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వడం, అక్కడ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చేసినా సరే యెమెన్ యొక్క సిద్ధాంతాల ప్రకారం అంటే చట్ట ప్రకారం అక్కడ బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం ఒప్పుకుంటే తప్ప ఎవరూ కూడా కాపాడలేరు. అయితే సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ ఏంటంటే మేము యెమెన్ వెళ్ళి ఆమెనైతే రక్షిస్తాము, మాకు వెళ్ళడానికి ఆదేశాలు ఇవ్వండి అని ఐఏసీ అయితే కోరింది. అయితే ఈ టీంకి సుప్రీంకోర్టు వెళ్ళమని ఆదేశాలు ఇచ్చినా మన అధికారులు మాత్రం వెళ్ళడానికి నిరాకరించారు. ఎందుకంటే యెమెన్లో ఉన్నటువంటి సనా ప్రాంతం చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అక్కడ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో చెప్పలేము. అందుకనే ఇప్పుడు మన దౌత్య కార్యాలయాన్ని కూడా రియాద్కు మార్చారు. యెమెన్లో ఉన్నటువంటి రియాద్ కంటే మరొక ప్రాంతానికి మార్చారు. అంటే సనా అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఐఏసీకి సంబంధించినటువంటి ఈ టీంలో ఉన్నటువంటి 5 సభ్యులు వెళ్ళి మళ్ళీ ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే మళ్ళీ ఇది ఒక పెద్ద ఇష్యూ అవుద్ది, ఇంటర్నేషనల్ ఇష్యూ అవుద్ది. ఇది దేశానికి చాలా వరకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే వీలైనంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయంతోనే అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దయచేసి మీరు యొక్క నిర్ణయాన్ని అయితే విరమించుకోండి. ఇక్కడ మిమ్మల్ని మేము ప్రమాదంలోకి అయితే నెట్టలేం. మా పౌరుల యొక్క రక్షణే ముఖ్యం కాబట్టి మేమైతే అక్కడికి పంపించడానికి వీల్లేదు. మీరు సుప్రీంకోర్టే కాదు ఎవరు చెప్పినా ఇప్పుడు వినే పరిస్థితులు లేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మాకు తెలుసు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తామంటూ మన దౌత్య కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు అయితే వీళ్ళకి చెప్పేశారు. దాంతో ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అయితే లేదు. వాస్తవానికి వీళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఎవరు మాట్లాడరు. పైగా వీళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం. అది దేశానికి మరింత ప్రమాదకరం. ఒక దౌత్య కార్యాలయాన్ని మార్చేశారంటే అర్థం చేసుకోండి. అంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సనా అనే ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ నిమిషప్రియ ఉండడం, అక్కడ హత్య చేయడం అన్ని జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ కుటుంబం ఒప్పుకోకపోతే బ్లడ్ మనీకి ఇంకెవరము కూడా కాపాడలేము. ఆ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవడం లేదు. ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే యెమెన్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఆ చట్టాలు అలా ఉన్నాయి, దాన్ని ఎవరు మేము చేయలేము.